వాస్తు ప్రకారం 7 గుర్రాల పెయింటింగ్ కానీ ఫోటోని కానీ ఇంటికి ఏ దిక్కున పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి అలంకరణ విషయానికొస్తే ప్రతి ఒక్కరికి వివిధ ప్రాధాన్యతలు ఉంటాయి. కొంతమంది మొక్కలు మరియు కళా వస్తువులతో ఇంటిని అలంకరించుకుంటారు. మరికొందరు తమ ఇళ్ల గోడలను పెయింటింగ్స్ లేదా ఫోటో ఫ్రేమ్లతో అలంకరిస్తారు. అయితే ఇంట్లో ఏ వస్తువు పెట్టినా వాస్తు ప్రకారం పెట్టాలి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు దాని ప్రభావం ఆ ఇంట్లో జీవించే వారి జీవితాలపై చూపుతుంది. మీరు పెయింటింగ్ ప్రేమికులైతే మీరు 7 గుర్రపు పెయింటింగ్లను కొని ఇంట్లో వేలాడదీయవచ్చు. వాస్తులో గుర్రాల స్థిరత్వం, ధైర్యం, శక్తి, బలం మరియు విధేయతను సూచిస్తాయి. 7 హార్స్ పెయింటింగ్ కొని ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా మంచిది. హిందూ మతంలో సూర్య భగవానుడి రథానికి 7 గుర్రాలు ఉంటాయి. కాబట్టి ఈ 7 గుర్రపు చిత్రాలను వాస్తులో ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఇది విజయం మరియు పురోగతిని సూచిస్తుంది. కాబట్టి ఈ 7 గుర్రాల పెయింటింగ్లను ఇంట్లో పెట్టుకుంటే ఎవరికైనా విజయం చేకూరుతుంది. కానీ పెయింటింగ్ను సరైన దిశలో పెట్టుకోవడం అవసరం. తప్పు దిశలో ఉంచినట్లయితే అది ప్రతికూల శక్తిని పెంచుతుంది మరియు చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు 7 హార్స్ పెయింటింగ్ని ఇంట్లో ఏ దిశలో పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇల్లు లేదా కార్యాలయంలో 7 గుర్రపు పెయింటింగ్లను వేలాడదీయడానికి ఉత్తమమైన ప్రదేశం దక్షిణం వైపు గోడ. ఈ దిశను శుభప్రదంగా భావిస్తారు. ఈ దిశ విజయాన్ని మరియు కీర్తిని తెస్తుంది. దక్షిణం గోడపై ప్రారంభించలేని పరిస్థితి ఉంటే మీరు దానిని ఉత్తర లేదా తూర్పు గోడకు వేలాడదీయవచ్చు. ఇంట్లో 7 గుర్రాల పెయింటింగ్ వేయడానికి ఇంటి హాలు ఉత్తమమైన ప్రదేశం. వాస్తు ప్రకారం ఈ 7 గుర్రాల పెయింటింగ్లను ఇంటి హాలులో వేలాడదీయడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వర్క్ ప్లేస్లో 7 గుర్రపు పెయింటింగ్స్ను వేసేటప్పుడు వాటిని ఆఫీసు ఆవరణలో ఉంచడం మంచిది. అలా ఉంచినప్పుడు అది వ్యాపారానికి మంచి విజయాన్ని మరియు వృద్ధిని తెస్తుంది. అలాగే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఈ పెయింటింగ్ వేస్తే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి వ్యాపారాన్ని విజయవంతం చేస్తుంది. హిందూ మతం మరియు వాస్తుశాస్త్రంలో దిశలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక్కో దిశ ఒక్కో విధమైన ఫలితాలను ఇస్తుంది. ఒక వస్తువును తప్పు దిశలో ఉంచినట్లయితే అది ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇంట్లో 7 గుర్రాల పెయింటింగ్ వేసేటప్పుడు ఏ దిక్కున ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోవాలి. ఉత్తర దిశలో 7 గుర్రాల పెయింటింగ్ ఉంచడం వల్ల ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుంది. తూర్పు దిశ కెరియర్ అభివృద్ధి మరియు వ్యాపారంలో విజయంతో ముడిపడి ఉంటుంది. కాబట్టి మీరు మీ వ్యాపారంలో విజయం మరియు అభివృద్ధిని కోరుకుంటే తూర్పు దిశలో వేలాడదీయండి. 7 గుర్రాల పెయింటింగ్ వేలాడదీయడానికి దక్షిణం ఉత్తమ దిశ. ఈ పెయింటింగ్ను ఈ దిశలో వేలాడదీసినప్పుడు అది వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీర్తి మరియు విజయాన్ని తెస్తుంది. 7 గుర్రాల పెయింటింగ్ను పశ్చిమ దిశలో వేలాడదీయకూడదు, లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఇంట్లోని పడక గదిలో ఏ కారణం చేతనో 7 గుర్రాల పెయింటింగ్ను వేలాడదీయకూడదు. బెడ్రూమ్లో ఈ పెయింటింగ్ పెడితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. వాస్తు ప్రకారం ఈ 7 గుర్రాల పెయింటింగ్ ఇంట్లోని పూజ గదిలో పెట్టకూడదు. 7 గుర్రాల పెయింటింగ్ను ఎల్లప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం వైపు లేదా టాయిలెట్కు ఎదురుగా ఉంచకూడదు. 7 హార్స్ పెయింటింగ్ను ఎప్పుడూ ఇంటి ఇంటీరియర్స్కు అభిముఖంగా ఉంచాలి.